కూటమి పాలనలో జూదానికి కేర్ ఆఫ్ గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల కనుసన్నల్లో పేకాట క్లబ్బులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. దీనికి కొందరు పోలీసులు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వెంకటాంపల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్పెషల్ పార్టీ పోలీసుల దాడుల్లో 20 మంది పేకాట రాయిళ్లను అరెస్ట్ చేసి 18,92,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. యథేచ్ఛగా జూద కేంద్రాలు నడుస్తున్నా పట్టించుకోవటం లేదనే ఆరోపణలతో గుంతకల్లు రూరల్ ఎస్ఐ రాఘవేంద్రప్పపై వేటు వేశారు ఉన్నతాధికారులు. రాఘవేంద్రప్పను వీఆర్ కు బదిలీ చేశారు ఎస్పీ జగదీష్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట స్థావరాలు విచ్చలవిడిగా జరుగుతున్నట్లు ఆరోపణలు. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యూన్సీ లోనూ టీడీపీ ప్రజాప్రతినిధుల కన్సర్న్లోనే పేకాట కావచ్చు, లేకపోతే ఇతర జూద కేంద్రాలు కావచ్చు నిర్వహిస్తున్నట్లు స్పష్టమైన ఆరోపణలు. దీనికి స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు సహకరిస్తున్నట్లుగా ఆరోపణలు. అయితే ఇదే నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారుల నుంచి అంటే ఎస్పీ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే ఆపై స్థాయి నుంచి కానీ సందేశం వస్తే గానీ రైడ్ చేసే పరిస్థితి లేదు. ఇటీవల అనంతపురం జిల్లా గుంతకల్లులో ఇదే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గుంతకల్లు మండలం వెంకటాపల్లి అడవి ప్రాంతంలో చాలా కాలంగా పేకాట స్థావరం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్ఓజీ ప్రత్యేక బృందం దాడి చేసి సుమారుగా 20 మంది దాకా అరెస్ట్ చేశారు. 18,92,040 రూపాయలు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 20 మందిని అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి స్థానికంగా ఉన్న పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు పోలీసు అధికారులు అయితే టీడీపీ నేతలతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో గుంతకల్లు రూరల్ ఎస్ఐగా వ్యవహరిస్తున్న రాఘవేంద్రప్ప నేటిపడింది. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ సీరియస్ గా వ్యవహరించారు. ఎందుకంటే ఎస్ఐ రాఘవేంద్రప్పను ఇప్పటికే వీఆర్ కు బదిలీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చాలా కాలంగా నిర్వహిస్తున్నప్పటికీ ఎందుకు మీరు పట్టించుకోలేదన్న విమర్శలు అయితే నెలకొన్న నేపథ్యంలో ఎస్ఐ పైన వేటు వేయడం ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చగా మారే పరిస్థితి కనిపిస్తుంది. చాలా కాన్స్టిట్యూన్సీలు ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ టీడీపీ ప్రజాప్రతినిధుల ఒత్తిడితో కొంత పేకాట కావచ్చు, ఇతర ఇంధ కేంద్రాలు కావచ్చు యథేచ్ఛగా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటి మారుతున్నటువంటి పేకాట కావచ్చు, మద్యం కావచ్చు, లేకపోతే మత్కా వంటి జూదాన్ని మధ్య అరకట్టాలని చాలా స్పష్టంగా ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.